ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మొత్తానికి పెద్ద సాహసం చేస్తున్నారు మేడం. మిత్ర లాంటి వాడు దక్కాలంటే పెద్ద పెద్ద సాహసాలే చెయ్యాలి. మన ప్లాన్ పూర్తయ్యి మిత్ర నా మెళ్ళో తాళి కట్టే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. మిత్ర సారు లక్ష్మీ మేడం గారి భర్త కదా. మిత్ర గారు, అయ్యో అయ్యో, ఏమైందండి? అటు పదండి. మిత్ర గారు, కొంచెం మంచినీళ్ళు తీసుకురండి. మిత్ర గారు, ఎవరమ్మా మీరు? అలా పడిపోతున్నారేంటి? ఈ గుళ్ళో పనిచేస్తూ ఉంటానమ్మా. కాస్త జ్వరంగా ఉంది. అవును, ఒళ్ళు కాలిపోతుంది. అసలు ఇంత జ్వరంలో పనికెందుకు వచ్చారు? ఇల్లు కడవాలి కదమ్మా, పిల్లలున్నారు, వాళ్ల పోషణ చూసుకోవాలి కదమ్మా. మిత్ర గారు, పర్సులో డబ్బులున్నాయా? ఈ డబ్బులు ఉంచుకోండి. అయ్యో వద్దమ్మా. పర్వాలేదు, తీసుకోండి. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీ ఇల్లు పిల్లలు బాగుంటారు. మీరు నిజంగా దేవుళ్ళమ్మా. మీరు సారు ఇద్దరు సీతారాముల్లా ఉన్నారు. మేము దేవుళ్ళం కాదు. నా పేరు లక్ష్మి, ఆయన మిత్రానందన్ గారు. మేము తరచుగా ఈ గుడికి వస్తూ ఉంటాం. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మమ్మల్ని అడుగు, సరేనా? ఇక వెళ్ళొస్తాం. అలాగేనమ్మా. ఆ రోజు నేను కష్టంలో ఉంటే ఆదుకున్న దేవత లక్ష్మీ మేడం. అడగకుండానే డబ్బులిచ్చిన దేవుడు మిత్రా సారు. అలాంటి దేవతని మోసం చేసి ఈవిడెవరో పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది. ఈ విషయం సార్తో చెప్తే, సార్తో కాదు లక్ష్మీ మేడంతో చెప్పాలి. ఎలా? ఏం అర్థం కావట్లేదే. దేవుడా, నువ్వే నాకు దారి చూపించు. ఎంత కమ్మగా ఉందో, నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. మనీషా మిత్ర పెళ్లి చేసుకుని ఇంటికి రాగానే ఇద్దరికి స్వీట్ తినిపించాలి. ఇంతకీ పెళ్ళయ్యిందో లేదో? సరియు అక్కడే ఉంది కదా, దానికి కాల్ చేసి కనుక్కుంటాను. ఏవిటి కాల్ చేస్తుందేంటి? హలో హలో సరియు, నేను దేవ్యాని. చెప్పండి. మనీషా పెళ్ళి అయిపోయిందా? ఇదిగోండి, మనీషాని అడగండి. మీ ఆంటీ మనీషా. ఏంటాంటీ? మిత్ర నీ మెళ్ళ తాళి కట్టాడా? లేదాంటీ, ఇంకో 10 నిమిషాల్లో మా పెళ్ళి అయిపోతుంది. అయ్యో, నీ పెళ్లికి నేను అక్కడ లేకుండా పోయానే. ఏం పర్వాలేదాంటీ, మా పెళ్లి ఫోటోలు వీడియోలు మీకు పంపిస్తాను. ఆ సరియు తన పియ్యని తీసుకెళ్ళిందానివి నన్ను కూడా తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. మీరు కూడా వచ్చుంటే ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చుండేది. మీకు కావాల్సింది మా పెళ్లి జరగడమే కదా. అంతే అంతే. మీరింటికి రాగానే మీ నోళ్లు తీపి చేయటానికి నేను స్వీట్ చేశాను. త్వరగా వచ్చేయండి.
అలా అని ఎక్కువ హడావిడి చేయకండి ఆంటీ. ముందే ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చుంటే ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడంతా మేధావులు ఎవరు లేరులే. లక్ష్మి వివేక్ ఆఫీస్కి వెళ్లారు. మా ముసల్ది జాను మాత్రమే ఉన్నారు. ఓకే, పెళ్ళవగానే ఫోన్ చేస్తాను, పెట్టేయండి. ఇంకా 10 నిమిషాలే ఉంది ముహూర్తానికి. నేను మిత్ర దగ్గరికి వెళ్ళొస్తాను. టైం అవ్వగానే మీరు ప్లాన్ స్టార్ట్ చేయండి. ఈలోపు నేను మిత్రతో పూజ పూర్తి చేస్తాను. మీరు టైంకొస్తే చాలు, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. ఓకే. ఈ పెళ్లి దొంగ పెళ్లి కన్నా దారుణంగా ఉంది మేడం. మనీషా లాంటి వాళ్లకు దారుణమైన పెళ్లి జరుగుతుంది మరి. ప్రదక్షిణాలు పూర్తయిపోయాయి. పూజ చేయించుకుందామా మిత్ర? సార్, ఏంటమ్మా? మీ దగ్గర లక్ష్మీ మేడం ఫోన్ నెంబర్ ఉందా? ఏ లక్ష్మి గారు? ఆ రోజు స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి అన్నదానం కూడా చేశారు కదా సార్. మీరు మైక్లో కూడా చెప్పారు కదా సార్. ఓ, మిత్రానందన్ గారి భార్య లక్ష్మి గారా? అవును సార్. ఆయన ఫోన్ నంబర్ మీకెందుకమ్మా? ఆవిడ భర్తను ఎవరో మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు సార్. ఆ పెళ్ళ ఆపాలి, లక్ష్మీ మేడం గారికి చెప్పాలి. అది పెద్దవాళ్ళ విషయం కదమ్మా, మనకెందుకు? అదేంటి సార్, అంత మంచి ఆవిడికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకునేది? మనకు తోచిన సాయం చేయాలి కదా సార్. సరే, ఒక నిమిషం. ఎదిగోనమ్మా, మాట్లాడు. సార్, మేడం ఫోన్ ఎత్తట్లేదు సార్. ఈ పెళ్లి జరగాలని రాసిపెట్టుందేమో, అందుకే ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అలా అనకండి సార్, ఆ దేవతకు అన్యాయం జరగకూడదు. అలా అనుకుని దేవుడి మీద భారం వేయడం తప్ప మనం ఏం చేయగలం? అలాంటి పెద్దవాళ్ళ విషయాల్లో మనం తలదూర్చకూడదు. అంతా దేవుడి మీద వదిలేయాలి. హలో మిత్ర. హాయ్ మనీషా, మీరేంటిక్కడ? అవును, మిత్ర పక్కన ఉండాల్సింది లక్ష్మి కదా, నువ్వున్నావేంటి మనీషా? మీకు తెలీదా మేడం మొన్న ఏం జరిగిందో? నిన్న మిత్ర లక్ష్మిల వెడ్డింగ్ డే జరిగింది. మొన్నేం జరిగింది రాజుగారు? మొన్న మిత్ర మనిషాల ఫస్ట్ నైట్ జరిగింది మేడం. కూల్ మిత్ర, కూల్. ఇంటి గుట్టు లంకకు చేటు అని గెస్ట్ హౌస్ గుట్టు మీ నందన్ ఫ్యామిలీకి చేటయింది. మా గురించి మీకెందుకు? నేను మీ మంచి కోరే చెప్తున్నాను మనీషా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.